ప్రజల అభివృద్ధికి ప్రజల దగ్గర అధికార యంత్రాంగం రావాలని ఆలోచన ఉంటే ఈ రోజు మా జిల్లాలో చంద్రగిరి తీసుకుని తిరుపతిలో పెట్టారు, పుంగులూరు రాజంపేట పార్లమెంట్ లో ఉంటుంది, పుంగులూరు తీసుకుని చిత్తూరులో పెట్టారు, సర్వేపల్లి తీసుకెళ్లి నెల్లూరులో పెట్టారు. అంటే ఇది ఎలా ఉందంటే జిల్లా అభివృద్ధి చేసేట్లేదు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంది కదా, 26 జిల్లాలు 26 మంత్రులు తీసుకొచ్చేస్తే ఏం సమస్య లేకుండా పోతున్న ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు పెద్దిరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన పుంగులూరుని రాజంపేటలో పెట్టకుండా ఇల్లు తీసుకొచ్చి చిత్తూరు జిల్లాలో పెట్టారు. సార్ సార్ అన్నమయ్య రాయచోటి కాదండి, రాజంపేటకు వస్తుంది. చెప్పండి. రాయచోటి ప్రభుత్వ విప్పు శ్రీకాంత్ రెడ్డి గారి కోసం చేసినట్టుంది. ప్రభుత్వ విప్పు శ్రీకాంత్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చేస్తున్నట్టుంది సార్. ప్రభుత్వ విప్పు శ్రీకాంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా రాయచోటికి తెచ్చుకున్నట్టుంది. మదనపల్లికే తక్కువ సార్, మదనపల్లికైనా రాజంపేట ఉందా? సార్ మాకు తిరుపతి శ్రీవారి జిల్లా ప్రకటించింది సార్. సార్ తిరుపతి